అందరికీ నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇక నుంచి అంట సజ్జనార్ సార్ చేతికి వచ్చిందట. సజ్జనార్ సార్ చేతికి అప్పచెప్పిరంట. ఇక గతంలో చేసిన వాళ్ళు మొత్తం అలసిపోయినట్టురు. సజ్జనార్ సార్ నువ్వైతే దానికి ఏక నెంబర్ ఉంటావని సజ్జనార్ సార్ చేతికి అప్పచెప్తే 9 మంది సీనియర్ పోలీస్ అధికారులతో సిట్ బలోపేతం. ఉత్తర్వులు ఇచ్చిన డీజీపీ నెలలో దర్యాప్తుకు పూర్తి ఆదేశం. ఇంకో ఈ ప్రభాకర్ రావు అంటూని కథలు చూడురే. ఈడు గతంలో ఏం చేసిండు, నేను మన దేశంలో లేడు పక్క దేశంలో ఉన్నాడు, నా ఆరోగ్యం అంతా ఖరాబ్ అయింది, నాకు క్యాన్సర్ వచ్చింది, పెద్ద పే ఖరాబ్ అయింది, నా తనమంతా ఆగమాగమైంది, నాకు కొద్దిగా టైం కావాలంటే అడ్జస్ట్ ఇచ్చేసి అన్నీ అయితే పట్టుకొచ్చి ఇండియాలో వేసిరు. వేసినాక పోలీసు వాళ్ళు అలసిపోయారు. ఏమైనా పిల్ల చెప్పురా అంటే ఎంతసేపటి చెప్తలేడంట. వారం రోజులు అయినట్ట నోరు కూడా తెరుస్తలేడంట. మరి నోరు కూడా తెరుస్తలేడు అంటే పోలీసు వాళ్ళు కరెక్టు కట్టెకు పని చెప్తలేనట్టు. రోన్ గారు మంచిగా ఇంత ఆయందమో లేకపోతే పచ్చికారమో లేకపోతే ఉప్పు వేయని పచ్చికారం ఉంటుంది తేజకారం, గసవటి కారం మంచిగా రోకల పండగ మంచిగా నూరి జర దానికి పని చెప్తే దెబ్బకి చెప్పడు. ఫోన్ ట్యాపింగ్ జరిగిన ముచ్చట మన దేశం కాదు పక్క దేశం కూడా ఎరికే. ఎవలోలి ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి. క్లర్క్ కానించి మొదలుకుంటే గవర్నర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి. ఎంపీలై, ఎమ్మెల్యేలై, మినిస్టర్లై, కేంద్ర మంత్రులై కూడా ఫోన్ ట్యాపింగ్లు చేసిరు. మరి ఏమెక్కరకు చేసిరు, ఎవరి లాభం కోసం చేసిరు, ఎవరిని నాశనం చేద్దామని చేసిరు ఈ ఫోన్ ట్యాపింగ్లు అన్న ముచ్చట దాదాపుగా అందరికి ఎరుకుందే. కానీ అధికారికంగా ఈ ప్రభాకర్ రావు అంటూని గడుకొకసారి మయ్యగాని చెప్పురా మమ్మగాని చెప్పురా అంటే నేను చెప్పనని నోరు తెరుస్తలేడు. తల్లి ఈ విమానం మోతం వస్తే చింతపండు చేసినట్టు చేసే దెబ్బకి చెప్పడులా. ఇప్పుడు మామూలుగా ఊర్లలో పోలీస్ స్టేషన్లో పోతారు, చిన్నపాటి దొంగతనం చేసి 10,000 రూపాయలు దొంగతనం చేసిన ఎవరో నీ మీద అనుమానం వస్తుందని నేను చేయలే అంటాడు. ఏ దొంగ ఆయన ఏమంటాడు, నేను చేయలేదు సార్, నేను ఆ గల్లీకే పోలేదు, అసలు నేను ఊళ్ళోనే లేనంటాడు. ఏమన్నా పోలీసు ఆయన జర్ర బెల్ట్ చేతులు పట్టుకోనో లేకపోతే కట్టి చేతులు పట్టుకుంటే 2 నిమిషాలల్లా 3 పెట్లు పెట్టి 4వ పెట్టు పెడదాం అనగానే సారో నీ దండం పెడతా 10,000 రూపాయలు నేనే తీసిన అంటాడా అనడా. మరి ఈయనకి ఎందుకు కావచ్చు మరి అటువంటి శిక్షలు పడతలేవు. ఈయన వెనకంగా ఈ ప్రభాకర్ రావు అంటూ వెనకంగా ప్రభాకర్ రావు అయితేంది, ప్రణీత్ రావు అయితేంది, ఇంకా చాలా రావులు ఉన్నారు. ఈ రావులు మొత్తం బయటపడాలంటే రోకల వండ కన్నా లేకపోతే రూనుగర్ర కన్నా పని చెప్పాలి. ఇంకా చెప్పక సంగీతాలు చింతకాయలు లాలుతాయిలా. నువ్వు ఎంత సంగీతం పాడు, కర్ణాటక సంగీతం తీసుకొచ్చి పెట్టాక చింతకాయలు రావు. గిసోటి కట్టబట్టుకొని ఒక్క పెట్టి పెడితే దెబ్బక చింతకాయలు మొత్తం గుతికి వచ్చి కింద పడతాయి. కానీ ఆ పని చేయలేకపోతున్నారు. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? కల్వకుంట్ల కవితమ్మ క్లియర్గా చెప్పింది, స్వయం నా భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిర్రా దరిద్రులారా అని చెప్పిండు. అందులే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయ్యాయే, మళ్ళీ పోతే అమిత్ షా ఫోన్ ట్యాపింగ్ అయ్యాయి, జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి, పోలీసు వాళ్ళు అయ్యాయి, హీరోలు అయ్యాయి, హీరోయిన్లు అయ్యాయి, క్లర్కులు అయ్యాయి, అందరు ఫోన్ ట్యాపింగ్లు చేసిరు. మరి ఎవరి లాభం కోసం చేసిరంటే అది ఎరుకున్న ముచ్చరే కానీ బయటకు అయితే చెప్పరు. మరి ఏమెక్కడికి బయట చెప్పరు. ఎందుకు చెప్పారంటే అంత ఆల చేతిలో ఉంటుంది కాబట్టి. ఇంకా 9 మంది సీనియర్ పోలీస్ అధికారులతో సిట్ బలోపేతం. ఉత్తర్వులు ఇచ్చిన డీజీపీ నెలలో దర్యాప్తుకు ఆదేశం చేసిరంట. నిజంగా కూడా పోలీసు వాళ్ళు మరి ఎవరి కోసం ఆగుతారో ఎందుకోసం ఆగుతారో నాకైతే తెలియదు. కానీ ఇక సజ్జనార్ సార్ చేతికి వచ్చింది. మరి సజ్జనార్ సార్ చేతికి పోయిందంటే దాదాపుగా అంటే అన్నిట్లలో పరీక్షలలో పాస్ అవుతాయి సజ్జనార్ సార్. మరి ఈసారి పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా చూడాలి. వారం రోజుల నుంచి అడుగుతుంటే ఈ ప్రభాకర్ రావు అంటూ నోరు తెరుస్తలేట. నోరు ఎందుకు తెరుస్తలేడు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో రాలేదో అని గంట సేపటి తెలిసే లోపే ఆర్టిస్టులు మొత్తం కొనబోయి ఆ మూసిలు వేసిరంట. ఇది ఎరుకున్న ముచ్చటే కదా. మరి ఏమెక్కడికి వేసిరు? ఓపెన్గా చెప్పిరి ప్రతి జిల్లాకు ఒక క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, క్యాంప్ ఆఫీసులోనే ఫోన్ ట్యాపింగ్ మొత్తం నడిచిందని ఓపెన్గా తెలిసిపోయాయి. అన్ని తెలిసినాక కూడా దొంగలు పట్టుకుంటలేరంటే మరి పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు కూడా సోపతున్నట్టుగా లెక్క. ఎవరి కొంప ముద్దామని చేసిర్రా మీరు ఫోన్ ట్యాపింగ్లో? ఫోన్ అంటే ఎవరికైనా కానీ వాళ్ళకు పర్సనల్, అది మంచి పనికా చెడ్డ పనికా లేకపోతే ఫలాని పనికా ఏ పనికైనా కానీ ఫోనే ఉపయోగిస్తాం. గా ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఏం కథ అనేది తింటందుకు సిగ్గి శరం లజ్జ ఉండకుండా స్నేహితులకు అది లేదు కాబట్టి ఈ పని చేసిరు. మరి ఎవడు చేయించిండ్రా నీ వెనకంగా ఉన్నోడు చెప్పురా అంటే మాత్రం నోరు తెలుస్తలేడు. మమ్మగాని పోలీసులు మామూలు వ్యక్తికి ఎట్టయితే మీరు ట్రీట్మెంట్ చేస్తారో అంటారు కదా, 3rd డిగ్రీ 4th డిగ్రీ అంటారు కదా, గసోటి ఆయమన్నది 1 డిగ్రీ వేయిరి దెబ్బకే చెప్తాడు. 5 నిమిషాలలో మొత్తం ఆయన వెనకంగా ఉన్నది ఎవరెవరు అనేది మొత్తం ఈ రావు ఆ రావు ఫలాన్ రావు దాకా మొత్తం పేర్లు బయటకు వస్తాయి. మమ్మగాని పోలీసులు ఈ పోలీసులను కూడా వాళ్ళు అడుగురు ఉపాయం చేయకూరు రాజకీయ నాయకులారా. వాళ్ళ పని వాళ్ళు కరెక్టే చేస్తే దేశంలో ఏ ఒక్క దొంగ నా కొడుకు కూడా గిసోడు పని చేయడు. అవునా కాదా చెప్పురు ఉంటా మరిగా.